మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి అంతా మీ కృపలో మనం కాపాడి సజీవుల జాబితాను చేర్చి సజీవులైనటువంటి మా ప్రభువును మేము స్తుతించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, నీ దివ్య వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రార్థన కొరకు మమ్మల్ని కృపలో కనెక్ట్ చేస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి మా ప్రియులని మీరే త్వరపెట్టి కనెక్ట్ అవునట్లుగా వారి హృదయాన్ని ప్రేరేపించి వారి భాగాన్ని వారు పొందుకున్నట్లుగా మీ కృపను జ్ఞాపకం చేసుకుని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొనుచున్నా. మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు నీ కొందరం చెల్లిస్తున్నా. మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మరి హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక చరణం పాడతాము. 544. పరమ తండ్రి కరములెత్తి స్తుతులు నర్పిద్దుము. పాతను 477 పల్లవి ఆఖరి చరణము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఓ జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, ఓ జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, గత బ్రతుకులో వాత్సల్యమున కాచేసితిన్, గత బ్రతుకులో వాత్సల్యమున కాచేసితిన్, నడిపెన వ్యవచరముకై కృపాక్షేమములతో, నడిపెన వ్యవచరముకై కృపాక్షేమములతో, సత్యుడా సిల్వ శక్తి నొసగు చాగముందుకు, సత్యుడా సిల్వ శక్తి నొసగు సాగముందుకు, పరమ తండ్రి కరములెత్తి స్తుతులు అర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఓ జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా,
ఓ జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా మన ప్రియ ప్రభు మన యొక్క జీవితాన్ని ఫలించు సంవత్సరములుగా ఉండవలని నిన్నటి దినాన మనం చూస్తూ వచ్చినాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ నేల ఎందుకు వ్యర్థం కావాలని ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఫలించినటువంటి ఆ యొక్క చెట్టు విషయంలో మరి నరికి వేయించమని యజమానుడుగా తోటమాలితో అంటూ వచ్చినప్పుడు తోటమాలి, అయ్యా ఈ సంవత్సరమైనా ఉండనిమ్మని బ్రతిమలాడుతూ వచ్చినాడు. మన జీవితంలో ఈ రోజున బ్రతుకుతూ వచ్చినామంటే ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, భూమిని ఎండించాలని ఏదైనా తోటలో ఆదాము అవ్వ విషయమై ఏదైతే దేవుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంకల్పాన్ని ఆశీర్వదించి వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు, అదే ఆశీర్వాద వచ్చేదాన్ని తన పిల్లగా మనందరి జీవితంలో ఆయన కోరుకుంటూ వస్తున్నాడు. అలాగున ప్రభు కొరకై మన ఆయుష్ పొడిగించడంటే దేవుడు ఆయన మహిమార్థమై మనం ఫలించాలని, బహుగా ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారంగా ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇంకొక తలంపును ప్రభు రాపిస్తూ వచ్చినాడు. అదేమిటంటే 13వ అధ్యాయం 11వ వచనంలో 18 ఏళ్ల నుంచి సమాజ మందిరములో దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె నడుము వంగిపోయి ఏమాత్రం కూడా పైకి నిలవలేటువంటి స్థితిగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభు చూస్తూ వచ్చినాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచాను. ఇలాంటి కార్యం అన్నటువంటిది దేవుడే నేరుగా ఆ యొక్క సమాజ మందిరంలో ఆ స్త్రీని స్వస్థపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. మన ప్రియ ప్రభు చేతులు ఉంచగానే ఆమె మీద ఆమె స్వస్థపరచబడుతూ వచ్చింది. ఆమె దేవుని మహింపరుస్తూ వచ్చింది. ఆ ప్రకారంగా విశ్రాంతి దినమున ఈ కార్యము జరుగుట అన్నటువంటిది
అక్కడ ఉన్నటువంటి సమాజ మందిర అధికారి కోపంతో మండిపడి జనసమును చూచి పని చేయదగిన 6 దినములు గనక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పారు. ఈ మతాచారంలో ఉండబడినటువంటి మనుషులకు ప్రభువుడు గొప్ప పాఠం నేర్పించినాడు. 15వ వచనంలో, అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినము తన ఎద్దునైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్టుని విడిపింపతగదా అని అతనితో చెప్పారు. ఆయన మాట చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారు సిగ్గుపడని. అయితే జన సమూహంతో ఆయన చేసిన ఘనకార్యం చూసి సంతోషించారు. మనం గమనించే ఒక తలంపు ఏమిటంటే, ప్రభువుకు ఉన్నటువంటి ఆ యొక్క తపన ఒక పాపి విడుదల పొందుట కొరకైనటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఈ స్త్రీలో దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. 18 ఏళ్ళు సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్టని విడిపింపతగదా అని అతనితో చెప్పాడు. ఈమె ఉంటూ వచ్చినటువంటి స్థలము సమాజ మందిరం. ఆ యొక్క సమాజ మందిరములో ఆమె ఉంటూ ఉన్నప్పటికీ కూడా స్వస్థత లేనటువంటి నిస్సహాయ స్థితిలో సాతాను యొక్క బంధకములతోటి ఆ స్త్రీ ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన విడుదల మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి అనుభవంలో ఆమె దేవుని మహిమపరుస్తూ జనులందరూ సంతోషించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు జీవితంలో ఏ విధమైనటువంటి బంధకములు ఉన్నా, ఏ రకమైనటువంటి కొరతలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి తపన మనకు విడుదల ఇవ్వడమే ఆయనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి కృపా, కనికరం, జాలి. ఈ యొక్క స్త్రీ నాకు స్వస్థత కావాలని ప్రత్యేకంగా ఆమె అడిగినట్లుగా మనకు కనబడుతున్నది. కానీ ప్రభువే స్వయాన ఆమెను పిలిచినాడు. ఆమె బలహీనతను విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెబుతూ వచ్చినాడు. ఆమె చేతులుంచగానే చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చింది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ప్రతి కొరత, ప్రతి అవసరత ప్రభు తీర్చడానికి కొరకై ఆయన ఎంతో మనకు చాలినటువంటి వాడు. ఆరుతుగా విడుదల సంవత్సరమును, స్వస్థత సంవత్సరమును, ఫలించు సంవత్సరమును ప్రభు మన జీవితంలో ఇవ్వవాలని ఈ ప్రశస్తమైనటువంటి తలంపులు మన ముందు ప్రభు తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మన ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ గ్రహింపు కలిగి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ వస్తాం. సాతాను యొక్క బంధకాల చేత బంధించబడినటువంటి అనేక మంది రక్షణ లేనటువంటి యావత్తు కోటాను కోట్ల ప్రజల విడుదల కొరకై
ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభును బ్రతిమలాడుతూ వస్తాం. ఈ స్త్రీ సమాజ మందిరంలో ఉంటూ స్వస్థ లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ ఆత్మీయ గ్రహింపు నేడు దేవుని మందిరానికి దేవుని యొక్క ప్రజలు వస్తూ రక్షణ స్వస్థత లేనటువంటి వారుగా సంవత్సరాలుగా ఉన్నారు. వారి రక్షణ కొరకు ప్రభు బల్ల యొద్ద వారం వారం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మనం కూడా ఆన్లైన్లో రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకించి విడుదల ప్రతి వ్యక్తికి ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రభు యొక్క సహాయం కృపను కోరుకుంటూ వస్తాం. ఆర్థిక దేవుని మహిమ కొరకుగా ప్రభు బిడ్డలుగా ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి కృపను ఆయన చిత్తానుసారంగా మనం నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆర్థిక ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని మన జీవితంలో ప్రభు జరిగించినట్లుగా ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ దిన పరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. ఉదయకాలం ఆయా చోట్ల స్త్రీల కోడికలేమి, ఆ ప్రకారం ఉపవాస ప్రార్థనలేమి, మందిరం శుభ్రం చేయనటువంటి పనులేమి, సాయంకాలం మందు సంఘ ప్రార్థనలు, ఆర్థిక వనస్తుల కూడికలు, పలు విధమైనటువంటి పరిచర్యలు, విజ్ఞాపన ప్రార్థన, ప్రభుజన పరిచర్య కొరకే సిద్ధపాటు ప్రార్థన సమయం ప్రభు ఎంతో ఆయన మహిమ కొరకుగా ఆశించి దయచేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ఈ దినంలో పలు చోట్ల జరిగేటువంటి ప్రతి విధమైన పరిచర్య కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా దేవుడు తన మహిమ కొరకుగా తన గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రభువుకు అప్పగించుకొని రేపటి దిన పరిచర్య కొరకును ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క సహాయం కృపను కోరుకొని ఆ రీతిగా మనం ప్రార్థనలు వెళ్తాము. ఒకరి వెంట ఒకరు మన ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుతూ వస్తాము. మరి ఆత్మీయంగా భౌతికంగా తన యొక్క కార్యాన్ని ప్రభు ఫలింపచేసి విస్తరింపచేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క సహాయం కోరుకొని మన ప్రార్థనలు వెళ్తాము. అలా ఒకరి వెంట ఒకరు ప్రార్థనలో మన కొనసాగుతాం. ప్రారంభించండి. ఎవరు ప్రార్థన చేసే రోజు శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్వర్ణ సిస్టర్ ఏమైనా చెప్పబోతున్నారా? ప్రార్థన చేయడానికి కోరుకున్నారా? హలో, హలో, నా వాయిస్ వినపడుతుందా సిస్టర్? హలో శ్రీనివాస్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే సరే, ప్రార్థన చేయండి. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరి తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా ఆన్లైన్
బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎలా స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి దూర ప్రాంతం నుండి తండ్రి మరి కుటుంబం దగ్గరికి చేర్చారనైనా మంచి ప్రయాణాన్ని నాకు దయచేశారైనా అందరిని బట్టి కూడా మీకు ఎలా స్థితి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరి బ్రదర్ సాల్మన్ గారి ద్వారా తండ్రి ప్రభా మీరు తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలను బట్టి కూడా మిమ్మల్ని స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. బ్రదర్ తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని, అలాగే తండ్రి ప్రభా సిస్టర్ విజయమేరీ గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా హోల్డా గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన వారి కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు దీవించండి ప్రభా. వారికి ఎలాంటి కాపాడండి, రక్షించండి మరోసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే తండ్రి ప్రభా నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి జనవరి మాసంలో తండ్రి ప్రభా జరగబోయేటువంటి యొక్క తండ్రి ప్రభా కార్యక్రమాలు ఏమిటున్నాయి తండ్రి అవన్నీ సక్రమంగా జరుగుతూ సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఆన్లైన్ వీడియో ద్వారా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి అక్కర్లు ఉంటున్నారో తండ్రి ప్రభా అవసరతలు ఉంటున్నాయో తండ్రి ప్రభా వారందరినీ మీరు తీర్చిదిద్దడం నమ్ముచుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా మరి చలికాలంలో తండ్రి ప్రభా ఎవరైతే అనారోగ్యంలో ఉంటున్నారో తండ్రి ప్రభా ఆ అనారోగ్యం తీసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి సుధీర్ గారి కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి తండ్రి ప్రభా ఆయన కుటుంబం కట్టుటకు తండ్రి ప్రభా నాయన మరి సిస్టర్ తండ్రి ప్రభా తెలుసుకొని తండ్రి ప్రభా పిల్లలు కూడా తెలుసుకొని తండ్రి ప్రభా మరి తండ్రి మరి ఒక కుటుంబంగా జీవించడానికి సహాయం చేయమని తండ్రి అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి బిడ్డలు తండ్రి ప్రభా మరి త్వరలో రాయబోయేటువంటి ఎగ్జామ్ విషయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే తండ్రి ప్రభా మరి తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే తండ్రి ప్రభా వారి యొక్క ప్రిపరేషన్ లో కూడా తండ్రి ప్రభా మీరు సహాయం చేయండి. మరి బిడ్డలు మంచిగా చదువుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞాపకశక్తి కలిగి తండ్రి ప్రభా మరి ఎగ్జామ్ రాయటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ వారం అంతా తండ్రి ప్రభా కార్యక్రమం విషయంలో కూడా తండ్రి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా బ్రదర్ చేస్తున్నటువంటి సేవను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి నా కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి కూడా తండ్రి మీకు వెలాసి స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి 4 దినాలు తండ్రి ప్రభా సెలవులో వచ్చి ఉంటుండగా తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా యొక్క మందిరానికి కూడా తండ్రి వెళ్ళి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ దినమంతా దీనికరంగా ఉంచమని మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వెలాసి స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆస్వాదించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారా? శిరోనిమ గారు ప్రార్థన చేయొచ్చు అన్న. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా ఈ యొక్క ఆన్లైన్ గ్రూప్లో ప్రభా ఈ విధంగా ప్రార్థించడానికి మీ యొక్క వాక్యం వినటానికి అనేక సమస్యల గురించి ప్రభా మీ సన్నిధిలో విన్నవించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభువా. గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు కాపాడారు, అందుని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు. మరి ప్రభా మరి మొదటి నెలలో ప్రభా మేము ముందుకు సాగుతుండగా కృప చూపిస్తూ మమ్మల్ని బ్రతికించిన విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ లోకంలో ప్రభా మరి మాకంటే కనులు, మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, మాకంటే గొప్పవారని పిలువబడుతున్న వారికి లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా ఉదయకాలంలో మీ యొక్క సేవకుడి ద్వారా చక్కటి వాక్యాన్ని ప్రభా మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభా ఆత్మీయంగా బలపరుస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనేక దినముల నుంచి ప్రభా అనేక విధాలుగా ప్రభా మరి రోగపీడితురాలైన స్త్రీని ప్రభా మీరు స్వస్థపరిచిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ప్రభా మేము అనేక దినాల నుంచి ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క ఆత్మీయ రోగాన్ని ప్రభా మీరు తొలగిస్తారని ప్రభా మీరు వివరించిన విధానం కొరకు కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలం ప్రభా మీ యొక్క సేవకుడు ద్వారా ప్రభా మీరు అందించిన ప్రభా ఈ యొక్క వర్తమానాన్ని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల రక్షక ప్రభా
మీ యొక్క సేవకుడి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, మరి సిస్టర్ని బట్టి కూడా వందనాలు ప్రభా, అలాగే కుమార్తెను బట్టి కూడా మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రేమగల రక్షక ప్రభా, అనేక సమస్యలు ఉంటున్నాయి, వాటన్నిటి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆన్లైన్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి. ఆయా సమస్యలు, ఆయా ఆర్థిక సమస్యలు ఉంటున్నవి, కుటుంబ సమస్యలు ఉంటున్నవి, ఆరోగ్య సమస్యలు ఉంటున్నవి, వాటన్నిటి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా మీరు ఆయా విధాలుగా ప్రభా సమాధానాన్ని ప్రభా ఏర్పరుస్తారని, స్వస్థతలు ఏర్పరుస్తారని నమ్ముచున్నాము. కృప కలిగిన తండ్రి, ఇస్తున్న విధానం కొరకు కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా, గత కొద్ది దినాలుగా ప్రభా, గత కొద్ది రోజులుగా, అలాగే కొద్ది నెలలుగా ప్రభా, మరి నా గురించి ప్రభా, మరి నా కుటుంబం గురించి మీరు ఆన్లైన్ ద్వారా అనేక మంది ప్రభా మరి ప్రార్థన వస్తూ ఉన్నారు. అలాగే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. సమయం గురించి ప్రభా, మరి మీరు ప్రభా ఇచ్చే రిజల్ట్స్ గురించి కూడా ప్రభా నేను ప్రభా మరి వేచి వేలుటుగా కృప చూపించండి, సహాయం చేయండి. ఇటువంటి అసహనానికి కానీ, కోపానికి కానీ ప్రభా, అశాంతికి కానీ ప్రభా లోను కాకుండా ప్రభా మీ వైపు చూస్తూ, మీ శిలువ కార్యం వైపు చూస్తూ ముందుకు సాగలిగేటట్టు కృప చూపిస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రభా వేదనతోటి, మరి శోధనలతోటి ప్రభా, మరి అలాగే ప్రభా నిరాశతోటి, నిస్పృహలతోటి ప్రభా ఉన్నప్పుడు నన్ను ప్రభా మరి మీ యొక్క దాసుడు ద్వారా ప్రభా బలపరుస్తున్న విధానం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరం విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మందిరాన్ని నిలబెడుతున్న విధానం కొరకు వందనాలు. మీరే ప్రభా ముందున్న కాలం అంతటికి మీకు అప్పగిస్తున్నాం, సహాయం చేయండి. ప్రభా, కృప చూపించవలసి వేడుకొల్చున్నాం. సామీర్పేట మండలం గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చీకటిలో మగ్గిపోతున్న అనేక గ్రామాలు ఉంటున్నవి. ఆ గ్రామాల్లో ప్రభా మీ యొక్క వెలుగును ప్రసరింపచేయటానికి అనేక మందిని ప్రభా మీరు సాధారణంగా వాడుకోవలసిందిగా వేడుకొచ్చున్నాం, సహాయం చేయండి. కృపగల తండ్రి, హెబ్రోను సహవాసాన్ని ప్రభా ఈ పరిసర ప్రాంతాల్లో విస్తరింప చేయవలసింది వేడుకొంచున్నాం. కృప చూపించండి. అంతేకాదు ప్రభా ఈ యొక్క మరి పరిచర్యలో ప్రభా నన్ను కూడా ప్రభా మీరు వాడుకోవలసింది వేడుకొంచున్నాం, సహాయం చేయండి. ప్రభా, ఈరోజు మరి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క కుటుంబం ప్రభా ఎవరికో ఒకరికి ప్రభా ఒక్కరికైనా ప్రభా సువార్త ప్రభా చెప్పలాగున ప్రభా మంచి తరుణాన్ని, సమయాన్ని, ధైర్యాన్ని ఇవ్వవలసింది వేడుకొంచున్నాం, సహాయం చేయండి. కృప చూపించండి ప్రభా. మరి ఇక్కడ ఈ అలియాబాద్లో ఉన్నటువంటి రవి అనే యవనస్తుడి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభా కోమాలో ఉంటున్నాడు. కృప చూపించండి. వారికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో సతమతమవుతుండగా వేరే కృప చూపించండి. అంతేకాదు మీ చిత్తమైతే ప్రభా మరి వారు మీ సన్నిధిలోకి రాగనున్నట్లు సహాయం చేయండి. ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించవలసి వేడుకొచ్చున్నాం ప్రభా. గత కొన్ని రోజుల ముందు మరి మా పెద్దనాన్నగారు మరి యాత్ర ముగించారు. మరి ప్రభా ఆయన అంతటికి తోడుగా ఉన్నారు, నడిపించారు. 89వ సంవత్సరంలో ప్రభా ఆయన తన యాత్ర ముగించడానికి మీరు కృప చూపించారు. విడబడిన కుటుంబాన్ని ఆదరించండి ప్రభా. మరి వారికి ఓదార్పునివ్వండి, నెమ్మదినివ్వాల్సిందిగా వేడుకొంచున్నాం, సహాయం చేయండి. నా తల్లిని బట్టి, సహోదరుని బట్టి మీకు వేలాది వందనాలు. వారికి ఉన్నటువంటి సంతానాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం, సహాయం చేయండి ప్రభా. కృప చూపించవలసి వేడుకొచ్చున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేయాల్సి వేడుకొచ్చున్నాం. కృప చూపించవలసి వేడుకొచ్చున్నాం, సాయం చేయండి. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రభా అనేక మంది గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావతి సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి. ఆరోగ్య సమస్యలతో తోడునీడుగా ఉండి నడిపిస్తున్నారు. అంతేకాదు
కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. భవిష్యత్తులో గొప్ప సేవకుడుగా, గొప్ప పరిచారకుడుగా ప్రభా మరి తీర్చిదిద్దవలసి వేడుకొచ్చున్నాం. సహాయం చేయండి ప్రభా. అలాగే చాలామంది పేర్లు నాకు తెలియవు, కానీ ప్రభా ఉదయ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, శివ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, లక్ష్మీ సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి ప్రభా మరి పరిచర్య విషయంలోనూ ప్రభా, వారి కుటుంబం విషయంలోనూ ప్రభా మీరు తోడునేడుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభా. ముందు కూడా ప్రభా వారు మంచి ప్రభా ఆత్మీయ స్థితిలోనూ ప్రభా మరి కుటుంబ విషయంలోనూ ప్రభా మీకు నమ్మకమైన దాసులుగా ప్రభా ఎదుగులాగున మీరు సహాయం చేస్తున్న విధానం కొరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రేమగల రక్షగా. అలాగే ప్రభా అంతర్జాతీయంగా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇజ్రాయెల్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయా దేశాల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. యుద్ధ వాతావరణాన్ని తీసివేయండి ప్రభా. మరి పరిస్థితులను అనుకూలపరచండి. మణిపూర్లో జరుగుతున్న హింసను ప్రభా మరి తీసివేయాల్సి వేడుకొచ్చున్నాం. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభా దాడులను ప్రభా తగ్గించి తీసివేయాల్సి వేడుకొచ్చున్నాం. సహాయం చేయండి. ఆయా పరిస్థితులను ప్రభా మేము ఒకవైపు కనిపెడుతూ ప్రభా మీరు అక్కడ ప్రభా సమీపమైందని తెలుసుకొని బహుత్వరితంగా బహువేగంగా ప్రభా మేము మా పరిచర్యను ప్రభా ముందుకు సాగనింపు చేసేటట్టు సహాయం చేయవలసి వేడుకొంచున్నాం. కృప చూపించవలసి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి నాకు ఇచ్చినటువంటి మరి భార్య పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వినతి విషయమై జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి బ్లెస్సీ మిరకల విషయమై జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిరకల చదువు ఆగిపోయి ఉంటుండగా ప్రభా సహాయం చేయండి ప్రభా. మీరే కృప చూపించండి, బిడ్డలను కాపాడండి ప్రభా. అలాగే ప్రభా మరి వినతితో కూడా మాట్లాడండి, మరి సరిదిద్దండి ప్రభా. మరి నాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని కూడా సరిదిద్దండి. మమ్మల్ని ప్రభా మరి తిరిగి ఒక కుటుంబంగా నిలబెట్టవలసి వేడుకొంచు సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా ఈరోజు జరిగే పరిచర్యలన్నిటి విషయమై జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి. ప్రతి పరిచర్యలో కూడా ప్రభా మీ నామానికి మహిమ ఘనత రాగలుగునట్లు సహాయం చేయండి ప్రభా. మరి ఒకసారి ప్రభా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి ఎవరెవరైతే ప్రభా మరి మర్చిపోయానో వారిని కూడా ప్రభా ప్రత్యేకంగా ప్రభా మరి ఒకసారి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతూ వారి సమస్యల గురించి మీరే కృప చూపించవలసిందిగా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అధికారంలో ప్రభా నీ యొక్క స్వరక్తం ఇచ్చుకున్నటువంటి నీ ప్రియబిడ్డలతో దేవా ఉదయాన్ని నీకు వాసనం చెందుకు చేరడానికి నేను ప్రజలుగా కూడి మిమ్మల్ని కనపరిచి మీ నామం పెట్ట మా కోరలు తీర్చుకోవడానికి మీరు నాకు అనుగ్రహిస్తున్న దేవతనం కొరకు స్తోత్రాలు. నూతన సంవత్సరాలు ప్రవేశపెట్టి దయాల తండ్రి ఈ యొక్క 11th డే వరకు మీ కృపలో ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ దినానికి మమ్మల్ని అందరినీ అర్హులుగా ఎంచినందుకు మా ఆయుష్ని పొడిగిస్తున్నందుకు దేవా మేము బ్రతుకున్నామంటే నీ కృపాని కనికరమని ఒప్పుకుంటూ దేవా మీరు కనిపరుస్తూ వస్తున్న నీ అపారమైన ప్రేమ కొరకు స్తుతిస్తూ ప్రాణం పెట్టి విమోచించుకొని నీ సొత్తున ప్రజగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. నాయన నీ స్వాస్యంగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. భూలోకంలో ఎంతో మందికి లేదు ఈ భాగ్యము తండ్రి. ఆ భాగ్యులు నాయన ఎంత మాత్రం ఎన్నికలేని మాకు దయలు తండ్రి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తాను. నిజ దేవుని ఆశ్రయించి జీవిగల దేవుని నామం పేరిట మా ప్రతి అవసరత తీర్చుకోవటానికి తండ్రి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తాను. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన మేల చిత్తం మమ్మల్ని తృప్తిపరుస్తూ మా జీవితంలో ప్రభా జయాన్ని మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నా ముందుకు తీసుకొచ్చినటువంటి మీ విలువైన మాటల కొరకు స్తోత్రాలు. అవును దేవా అధికంగా ఫలించాలని ఈ సంవత్సరమైన ప్రభా మరి ఫలిస్తానని ప్రభా నాయన మీరు నా ఆయుష్ని పొడిగించినారని నీ కొరకు ఫలించాలని ప్రభా మీరు ఇష్టపడుతున్నారని నాయన గత సంవత్సరం ఏవైతే ప్రభా నేను చేయలేకపోతే వచ్చినాను ఆత్మీయంగా నేను అధికంగా నేను ఫలించాలని మీరు ఇష్టపడుతున్నందుకు నా యొక్క జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నీలో అంటు కట్టుబడితే తప్ప నేను ఫలించడాన్ని ఎరిగి తండ్రి నాయన నీలో అంటు కట్టుబడి అధికంగా ఫలించడానికి బహుగా ఫలించడానికి నాయన నాకు మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి మీ సహాయం లేనిది మేము ఏమి చేయలేమని ఒప్పుకుంటూ
నాయన తండ్రి మీరు నాయన జయ జీవితం ఇస్తే తప్ప ఆత్మీయంగా జయం మేము పొందలేమని ఒప్పుకుంటూ నాయన మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తారండి తండ్రి. అంత మాత్రమే కాదు నాయన మరి మా జీవితాల్లో తండ్రి మరి స్వస్థత నాయన సంవత్సరంగా మీరు ఇచ్చినారు నాయన. సంపూర్ణ స్వస్థత నాయన కలవారమై ప్రభా నాయన మీరు ఇచ్చిన స్వస్థను బట్టి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి నాయన మీ కార్య అభివృద్ధి అందు నాయన మేము ఆసక్తి కలిగి తండ్రి ముందుకు సాగాలని నీ కొరకు ఆత్మలు సంపాదించాలని దయలు తండ్రి నాయన నీ కార్యాన్ని నాయన మేము గురిగా పెట్టుకోవాలని తండ్రి మీరు ఇష్టపడుతున్నందుకు కొందనాలు. దయలు తండ్రి ఎంతో మంది నిజంగా చీకట్లో మగ్గిపోతున్నారు, ఆదరణ లేని వారుగా ఉంటూ వస్తున్నారు తండ్రి. మరి ఆదరించే వారు లేని వారుగా ఉంటున్నారు తండ్రి. కొంతమంది అయితే వారి సమస్యల నుంచి వారికి విడుదల లేక నాయన ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నారు. అటు వారిని ప్రభా నాయన మేము నాయన వారి చెంతకెళ్ళి ప్రభా నీ జీవ మాటలు చెప్పి తండ్రి నీ తట్టు తిప్పటానికి తండ్రి జీవాధిపతిని మేము సేవిస్తూ మా జీవితాల్లో ఎలాగ మేలు పొందుతున్నాం అలాగా వారు కూడా పొందే విషయంలో మీ కనికరాన్ని చూపించండి తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. ఎక్కడ ప్రభా ఏ అక్కర్లో ప్రియులు ఉన్నారు మాకు తెలియదు కానీ ప్రభా మీరు మాకు నాయన మరి చెప్పిన అప్పుడు ప్రభా మేము వారి చెంతకెళ్ళి ప్రభా మరి గుంపులుగా వెళ్తే నాయన ఎంతో భయంకరమైనటువంటి నాయన పరిస్థితులు నాయన ఈ దినాల్లో మాకు తటస్థిస్తూ వస్తున్నాయి. అయితే ప్రభా మేము వ్యక్తిగతంగా నాయన ఒక్కరంగా ప్రభా మా యొక్క వ్యక్తిగత సువార్త పరిచర్య మేము చేయడానికి మీరు మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తాను ప్రభా. మరి మీ కొరకు ఆత్మలు నాయన అధికంగా సంపాదించే విషయంలో ఈ సంవత్సరం మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తన ప్రభా మా యొక్క కుటుంబాల్లో కూడా ఒకరికి రక్షణ ఉంటే ఒకరు రక్షణ లేని వారంగా మేము ఉంటున్నాము. కరుణించండి, కృప చూపించండి దయగల తండ్రి. అందరికీ రక్షణ అనుగ్రహించి అందరము నాయన మరి మీ యందు ఆనందించడానికి మీ కృపను దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అవును తండ్రి, అంత్య దినాల్లో ఉంటున్నాము, బహు భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాము తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉంది ప్రభా. మరి మెలకువగలిగి తండ్రి నేను నీ కొరకు నేను జీవించడానికి నాకు మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి మరి వెంకటరమణను భాస్కర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డలకు రక్షణ దయచేసి రండి. నాయన భూషణ్ కుమార్ యొక్క ఇంట్లో కూడా తండ్రి నాయన బిడ్డలకు మీరు రక్షణ దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి నాయన మరి సుజాతక్కను కూడా జ్ఞాపకం చేసుకొని బావకు మరి నా తన ప్రభా రాకేష్కు నా తన ప్రభా నా తండ్రి అదే రీతిగా నైనా మరి శైలేందర్కి ప్రభా మీరు రక్షణ దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తన ప్రభా ఇంకా నాయన మరి నా తండ్రి ఈ రీతిగా ప్రభా జ్యోతి సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా మీరు దయలు జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి ఎంతమందికి అయితే రక్షణ లేదు ప్రభా మేము మాకు అంతగా తెలియదు కానీ మీరు నాయన జీవంగల దేవుడు మీకు సమస్తము ఆయన మీకు తెలుసు కనుక కృపచేత జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని వారికి రక్షణ దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈరోజు జరిగే పరిచయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. దయలు తండ్రి శ్రీల కోడికలేమి ప్రభా రీతిగా నాయన ఆయా సంఘాల్లో జరగనటువంటి ప్రతి పరిచర్యలో ప్రభా మీ సహాయాన్ని అనుగ్రహించండి. విజయవంతంగా నాయన కోడికలు జరగలాగిన సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సారథికంగా ఉన్న నాయన సేవకులందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. నీ కొరకు తండ్రి ప్రభా మరి చక్కని పరిచర్య చేసి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండటానికి కృపను అనుగ్రహించండి. ఆరోగ్యాలు స్వాధీనించుకోండి, సహాయం చేస్తురండి. దయలు తండ్రి ప్రభా మరి ఆత్మలను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని మీరు దయలు జ్ఞాపకం చేసుకోండి. కరుణించి కృప చూపించి తండ్రి మరి వారికి తండ్రి ఆదరణను నాయన మీరు దయచేయండి. మనుషుల మాటల వలన ఎవరు ఆదరించబడరు ప్రభా. నీవిచ్చే మాటలు నీవిచ్చే ఆదరణ ప్రభా వారిని ప్రభా సంతృప్తి పరిస్తే గనుక తండ్రి నాయన కోల్పోయిన వారిని బట్టి ప్రభా మరి రోధించుకున్నట్లు తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని నీ శక్తి పొందుతూ ప్రభా జీవితంలో ముందు సాగడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తారండి. ఏమిలో మొత్తం జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నాయన రాజు నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దయలు తండ్రి ప్రభా మీరు ఏం చేసినా కూడా నాయన మీరు అన్యాయం చేసే దేవుడు కాదు నాయన. అయితే వారికి భవిష్యత్తులో మేలు చేసే దేవుడు అని వారు ఎరిగి ప్రభా మీకు సమీపంగా బ్రతకటానికి దయగల తండ్రి నాయన మీరే వారికి సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. చిన్న బిడ్డలు స్కూల్కి రాకపోకల్లోను తండ్రి అన్ని విషయాల్లో మీరు తల్లిగా ఉండండి ప్రభా. బిడ్డలను ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా తండ్రి ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చిన సొలొమోను కొరకు స్తోత్రాలు. ఎంతవరకు అన్న పరిచయంలో మీ కనికరాన్ని చూపించి దయగల తండ్రి ప్రియుల నాయన అనారోగ్య పరిస్థితులను కూడా లెక్క చేయక తండ్రిని పరిచయం చేయడానికి ఏ రోజు సరిపడ కృప ఆ రోజు దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ వస్తున్నారు. నా తండ్రి జోదిగుట్ట ప్రాంతంలో ఫిల్డెల్పియాలు ప్రభా ప్రియులు నుంచినారు ప్రభా. అక్కడ నాయన అనేక కుటుంబాలకు
ఆశీర్వాదకరమైనటువంటి పరిచయం చేసి ప్రభా నీ ఘనమైన నామాన్ని మహింపరిచే రీతిగా నాయన ప్రియులను మీరు ఇంకా బలపరిచి కృప చూపించి సహాయం చేయండి. మోకాళ్ళ నొప్పుల నుంచి షుగర్ బీపీ కంట్రోల్ లాగునను తండ్రి వీనికి నాయన లోపం నుంచి కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి అన్నను మీరు బలపరిచి విస్తారమైన పరిచర్య బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తండ్రి ఉదయాన్నే ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన మెల్లనైనా నీ యొక్క స్వరాన్ని ప్రభా నాయన మా అందరికీ నాయన వినిపించేదానికోసం అన్న ప్రయాసని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. కరుణించి కృప చూపించి భవిష్యత్తులో సహాయం చేసి మీ నామం మేము తెచ్చుకోండి. నేను మరి విజయ మీరక్కను కూడా బలపరిచి ఆరోగ్యం ఇచ్చి అక్కపరచలు కూడా మీ సహాయాన్ని అనుగ్రహించండి. నాయన ప్రభా ప్రతి బలహీనతను ప్రభా క్రీస్తు చేసిన నామంలో స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు కూడా స్తోత్రములు. నాయన బిడ్డ రాకపోకల్లోను చదువులో సహాయం చేయండి, బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉంచండి. బిడ్డల్లో ఉండే ప్రతి లోపాన్ని తీసివేసి నాయన నీ కొరకు నాయన బిడ్డ అధికంగా ఫలించడానికి నా తన ప్రభా నాయన మీ యొక్క దయలో మనుషుల దయలో బిడ్డగా తిలటానికి కృపను అనుగ్రహించవలసింది ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తన ప్రభా నాయన మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా మేము కలిగినటువంటి నాయన పరిస్థితులు అన్నిటి మీద విజయం అనుగ్రహించి మీ నామం ఆయన తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన శ్యామలకు కొరకు స్తోత్రాలు, చాంద్ర కొరకు స్తోత్రాలు, లావణిమూర్తన కొరకు స్తోత్రాలు, రీతిగా నాయన మా యొక్క శ్రీనివాసన్న కొరకు స్తోత్రాలు, సుధీర్ బ్రదర్ కొరకు స్తోత్రాలు. రీతిగా ప్రభా నాయన మా శరీర బలతలను బట్టి ఆ రీతిగా మేము ఉంటుండగా మమ్మల్ని బలపరిచి కృప చేత సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన మరి ఆ కిళ్ళను మరి చాందనక నాయన ఇండియా రానంటుండగా తగిలితని వారి ప్రయాణం అంతట్లో మీ కృపను అనుగ్రహించండి, క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. ప్రియులు మా మధ్యకు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి అఖిల ప్రాణం చేసినటువంటి ఆశ్చర్యపరచని కూడా దీవించండి తండ్రి, దేవునికంగా చేస్తురండి నాయన మరి అదే రీతిగా నాయన పవన్ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన షర్లీ సంతోషం జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి డేవిడ్ కొరకు స్తోత్రాలు, మీ చిత్తమైతే 2 సంతానం కొరకు ప్రియులను సిద్ధపరిచి వస్తున్నా ప్రార్థన చేసి వస్తున్నాను. రీతిగా నాయన విదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తారండి. కృప చూపించండి, నీ కొరకు అధికంగా ఫలించే వారు ఉంటాను సహాయం చేయండి. రీతిగా నా తన ప్రభా మరి శ్యామలకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. లావణమూర్తనను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం గురించి వస్తుంది వేడుకుంటూ వస్తున్నాను. మరి విజయ సిస్టర్ కొరకు స్తోత్రాలు, వారికి రాంబాబు అనే వ్యక్తి వస్తున్నటువంటి నా యొక్క అమౌంట్ ఇచ్చే విషయంలో మీ కనికరాన్ని చూపించండి. నిర్మాణం అంతట్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. రైతుకు కూడా ఇంటి నిర్మాణంలో సహాయం చేస్తారండి. ఈ రీతిగా నా తన ప్రభా మరి ఆయన ఇమానులను బట్టి రెచ్చులకు కొరకు స్తోత్రాలు, స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేస్తారండి. విబిఎస్ పరిచయలో తండ్రి మీరే నడిపించి మీ నామానికి మహింకరంగా పరిచయలో అన్నను వాడుకోండి. తండ్రి ప్రభా దృష్టిలో ఉంటుంది, కరుణించి కృప చూపించండి. ప్రతి సంవత్సరం వాడుకుంటున్న రీతిగా ఈ సంవత్సరం కూడా విజయాన్ని గురించి వస్తున్నా ప్రార్థన చేస్తున్నాను. శిబాకను కూడా బలపరిచి ఆరోగ్యం దయచేస్తారండి. అక్కడ పనిచేసే టీంని ప్రభా అక్కడ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తన ప్రభా ప్రియులకు ఉన్నటువంటి అక్కర్ల అవసరతలు తీర్చి మీ నామం మేము తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరి తన ప్రభాతకును దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, ఇచ్చిన కుమారుని కొరకు స్తోత్రాలు. నాయన వారికి ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మీద విజయం అనుగ్రహిస్తారండి. అవుందేమా మీరు తనకు పరమ యజమానుడిగా ఉండి తండ్రి తన అక్కర్లని మీరు తీరుస్తూ వచ్చినారు. ఇంతవరకు పరిస్థితులు అనుమతిస్తూ వచ్చినారు. అనుమతించిన పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రభావాన్ని కనపరుస్తూ వచ్చినారు. వాటన్నిటి కొరకు స్తోత్రాలు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ సహాయాన్ని అనుగ్రహించి ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంకా కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. ఎవరి అవసరాలతో ఏ అక్కర్లతో అవసరతలతో ఉన్నారు ప్రభా మీరు ఎరిగిన దేవుడు అక్కడి నుంచి సహాయం చేసి మీరు ఆన్లైన్ తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ మా దీని కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని తండ్రి మా పక్షాన చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు. అశ్విని బిడ్డను బట్టి నీ పాలు చెందుకోసిన కారణం నుంచి కృప చూపించండి. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దయలు తండ్రి విపరీతమైనటువంటి చలి ప్రభా జ్వరంతో ఇంకా స్ట్రగుల్ అవుతుంది, కరుణించండి, సహాయం చేసండి. మీ చిత్తమైతే నేను టెస్టులు చేసుకొని డాక్టర్ అన్నాడు ఆ విషయంలో మీకు కనుకరని చూపించవలసిన ప్రార్థన చేస్తున్నా. ఏ రీతిగా నా తన ప్రభా గురువారం రోజు జరిగినటువంటి ఆ యొక్క డోర్ టు డోర్ మినిస్ట్రీని నాయన శ్యామ్ నగర్ మౌంట్ ఎర్మన్ తరఫున మీరు విజయవంతంగా పరిచర్య కొనసాగింపజేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా నాయన ఇంకా భవిష్యత్తులో కూడా నాయన అన్ని స్థలాల్లో పరిచర్య చేసి మీ నామను మేము తెచ్చే రీతిగా మమ్మల్ని అందరం సిద్ధపరుస్తున్నారని మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము నాయన బలము సమస్తము మీ నాయన మీ కొరకు వినియోగించడానికి సహాయం చేసి రాష్ట్రంగా ప్రార్థన చేస్తూ మరొకసారి సుధీరను ప్రభా మరి వినతి సిస్టర్ను నాయన మీ పాలసీ ఎత్తుపడుచుంటుండగా సమకూర్పుని దయచేసి రమ్మని బిడ్డల చదువులు అయిపోయిన నుంచి నాయన మరి కొనసాగి
బటాన్ని సహాయం చేసి రాష్ట్రం ప్రార్థన చేస్తూ ఇంకా రీతికి ఎంతమంది అయితే భార్య భర్తలు దూరంగా ఉండి ప్రభా బాధలు గుండా వెళ్తున్నారు అటు వారందరినీ ఒప్పించి ప్రభ సమకూర్చి నాయన కుటుంబంగా మీరు కట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ చేసిన సహాయాన్ని మేలు కొరకు వేలాదొందనాలు చెల్లిస్తూ నాయన చేసిన మేలు కొరకు మిగిలిన ప్రభా ఏమైనా రీతిలో నొప్పుకుంటూ హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ దినము కొరకును వందనములు చెల్లిస్తూ వస్తున్నాం. మా ముందుంచినటువంటి లేఖన భాగం కొరకు స్తోత్రాలు. ఈ సంవత్సరం కూడా ఉండలేము అని తోటమాలి యొక్క విజ్ఞాపన ద్వారా మా ఇష్టం పొడిగించారు. ఫలించబడడం గల కారణం పనికిరాని తీగలన్నారు. ఈ పనికిరానటువంటి తీగలు నా జీవితంలో ఏ ఆటంకములో ఉన్నాయో వాటిని తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. అలా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఫలించినట్లుగా పనికిరాని తీగలను తీసి పారవేసుకోవడానికి కొరకు ఆత్మీయంగా మేము మీలో ఫలించడానికి, భౌతికంగా ఫలించడానికి, బహుగా ఫలించడానికి, తద్వారా నీకు మహిమ కలగడానికి కొరకుగా మీ కృప కోరుకొనుచు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అలాగున 18 ఏళ్ళ నుంచి దయ్యం పట్టినటువంటి వంగిపోయినటువంటి ఆ స్త్రీని గురించి మా ముందు ఇచ్చిన ప్రభువానికి వందనాలు. అవును తండ్రి, ఈ ప్రకారంగా దేవుని యొక్క ఇంటికి సంవత్సరాలుగా కూడి వస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ వారు చక్కగా లేచి నడిచి ఆ ప్రకారంగా నేను మహింపరచడం కొరకై అనేక మంది రక్షణ లేనటువంటి నామకార్థ క్రైస్తవ బిడ్డ యొక్క విడుదల కొరకుగా మీరు ఎంతో పట్టింపు కలిగి ఆమె యొద్దకు మీరు వచ్చి ఆమెను పిలిచి స్వస్థపరచబోట కొరకైనటువంటి విడుదల కార్యమును నీవే నీ ఇష్టానుసారంగా జరిగిస్తున్నావు. అలాగన సాతాను బంధకముల చేత 18 ఏళ్ళ ఉన్నటువంటి ఆ స్త్రీని బాగుపరిచిన దేవా, సంఘాల్లో సంవత్సరాలుగా రక్షణటువంటి బిడ్డలు ఉన్నారు. ఆర్థిక ఆన్లైన్ కుటుంబంలో కూడా ప్రభువా రక్షణటువంటి బిడ్డలు ఉన్నారు. ఒక్కొక్కరిని మేము గుర్తించి ఆ ప్రకారంగా చేస్తున్నటువంటి ప్రార్థనలకు మీరే సమృద్ధిని జవాబు అనుగ్రహించి నీ గొప్ప కార్యాన్ని ఆ స్త్రీ విషయంలో ఎలా చేస్తొచ్చినావు అలాగున ప్రభువా రక్షణ లేనటువంటి బిడ్డ జీవితం జరిగించమని మేము ప్రార్థన చేస్తుంటాం. రక్షించబడి ఇంకా బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకం నుంచి విడుదల ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఫలించు సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని మా నిమిత్తమై ప్రభువా నీవు కోరుకున్న ప్రకారంగా నీలో ఫలించడం కొరకుగా నీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా దుష్ట లోకమును విడుదలలో తీసుకురామని మేము ప్రార్థిస్తున్నాం. ఇకటువంటి దేవత నానా రీతులుగా ప్రజల్ని తన యొక్క పాపపు జీవితంలోనికి మలించటంలో ప్రభా సాతాడు చేయనటువంటి ప్రతి దుష్ట కార్యాన్ని విశ్వాసముతో బంధిస్తున్నాం. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించినట్లుగా సాతాడు ఎంతగానో తన కార్యాలుగా జరిగిస్తూ ఉంటుండగా ప్రభా అట్టి కార్యాలు లయపరచడానికి విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి,
ఈ ప్రకారంగా ఏ జీవాత్మ కూడా నశించి నరకములో పడవేయబడట నీకు ఇష్టము కాదు. ప్రతి ఆత్మ కొరకు నువ్వు చెల్లించినటువంటి రక్త క్రయం తండ్రి, ప్రతి దేవుని బిడ్డగా కావడానికి కొరకుగా, ప్రతి ఆత్మ యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. మా దేశం దర్శించు. మతస్థులు, నాస్తికులు, ఆ ప్రకారంగా నమ్మకార్థ క్రైస్తవులు ఎంతో మంది నిన్నటువంటి వారు ఉంటుండగా ఒక్కొక్కరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, యావత్తు ప్రపంచాన్ని మేము దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు కోరిన సమాధానం నీ ప్రజలకు అనుగ్రహించమని వేడుచుంటున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమా కార్యాలను, ఆశ్చర్యకార్యాలను మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకునే వాళ్ళని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, నీ మహిమార్థమై నీ కార్యం జరిగించుకొని మహిమ పొందవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంటి రీతిగా ప్రియ తండ్రి, ఉదయ కాలంలో భారభరితమైన ఆత్మతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రతి మనవిని మీరు ఆలకించి నీ మహిమ కొరకు సంపూర్ణ జవాబును మా జీవితంలో అనుభవింప చేయగలరని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఉదయకాలంలో ప్రార్థన తీసుకొచ్చినటువంటి అందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ మహిమ కొరకు మీరే బలపరచండి. మా ఒక్కొక్కరి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. నీ మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దాసుడు శ్రీనివాస్ బ్రదరు, జయమస్టర్ కుమార్ సుని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ దాసుని యొక్క డ్యూటీలో కూడా కృపయిస్తున్నారు. సంపూర్ణంగా సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా ప్రభువా, కుమార్ సునీల్ రక్షించబడి నీకు స్తోత్రం. లేకపోతే తను మీరు వెంబడిస్తూ నీ ప్రేమ ద్వారా తను ఆకర్షించుకొని రక్షించుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసు డ్యూటీలో సాక్షిగా మీరు వాడుకోరండి. ఇంటి యొద్ద గడిపినటువంటి దినాల సమయం మీరు ఆశీర్వదించి అక్కడ కూడా నీ కొరకు సాక్ష్యం స్థాపింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ కృపను కోరుకోవచ్చు. మమ్మల్ని మీకు అర్పించుకొనిచ్చిన మీ దాస్ డ్యూటీ బాధ్యత కొరకు సాక్షి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, ఈ ప్రకారంగా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. మీ దాస్ చాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఇంతవరకు వారిని ఆస్ట్రేలియా ప్రాంతంలో కుమార్తె వారి యొద్ద ఉంచు కొరకు ఆత్మీయంగా వారిని బలపరచడానికి, ఆ రీతిగా అక్కడ ఉన్న దేవుని ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రార్థిస్తూ వచ్చిన సమయాల కొరకు స్తోత్రాలు. తిరిగి మీ దాస్ ఇండియాకు రానయింటున్న క్షేమంగా ప్రభువా, మరి కుమార్తె వచ్చి కలిసి వచ్చినటువంటి ప్రయాణమంతా కూడా క్షేమకరంగా మేము నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఈ రీతిగా నీ మయం కొరగా కుమార్తె కుటుంబం ద్వారా మేము జరిగిస్తున్నటువంటి సేవ అంతటిని మీరు ఆశీర్వదించి విస్తరింపచేయండి. అది ఎంతో నింపు అంటుకున్న రీతిగా ప్రభువా, ఆ ప్రార్థన విశ్వాసము అక్కడ ఆరంభమై ఆస్ట్రేలియా దేశంలో ప్రభువా అది ప్రాకిపోనట్లుగా మీరు కార్యం జరిగించు. ఓ తండ్రి, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం నుంచి, నాస్తిక జీవితం నుంచి ప్రజలు మీరు విడిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసు మంచి ఆరోగ్యంలో వచ్చండి. ఆ రీతిగా మా ప్రభువా,
మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు లావణ్య మూర్తిగాని జ్ఞాపకం చేసుకో, వృద్ధాప్యములో వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం దయచేయండి, కృపలో భద్రపరచు, కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా దయతో జ్ఞాపకం చేసుకోవడం ఆ రీతిగా మీ దాసులు విజయం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నారద జ్ఞాపకం చేసుకొని అద్భుతమైనటువంటి కృప చేత కుటుంబ జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చినటువంటి ప్రతి కార్యం కొరకు నీకు స్తోత్రాలు. మీ దాసుని అద్భుతంగా వారి డ్యూటీలో విజయవంతంగా మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ స్తోత్రాలు. నీ యొక్క కృపలో వారి యొక్క ఆయుష్కాలం అంతా సేవించడానికి కొరకు మీరు బలపరచండి. ఎట్లని సేవించాలో మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. నీ దాసురాలు వారి విశ్వాసాన్ని గణపరచు. కుమార్తె సరితమ్మ, విజయరాజు మనముడు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా దివ్య వెలుగులో మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి డ్యూటీ బాధ సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ తండ్రి ఫలిభూషణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు నీ కృపలో తండ్రి నీ మహిమార్థమై ఆత్మీయంగా మా ప్రభువా నీ కొరకు సాక్ష్యం ఇచ్చే కొరకు బ్యాప్టిజంలో తను మీరే బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి పిల్లలు నందభూషణ జ్ఞాపకం చేసుకోండి. కృపలో వారిని కూడా వర్ధల చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. వీళ్ళ చదువులో మీరు సహాయం చేయండి. అన్నిట్లో సఫలై నీ కార్యముల్లో ప్రభావ బిడ్డలు వాడబడ్డ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. రాబోతున్న మాట్లాడి ఇవ్వాల్సిన కష్టాష్టం తండ్రి ఇచ్చిన కొరకు తన ప్రియాన్ని మీరే మంచి మనసుతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాస స్వర్ణస్థ ప్రవీణ్ కుమార్ పిల్లలు అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా మీ దాసుల విశ్వాసాన్ని మీరు గణపరచండి. నీ కొరకుగా ఫలింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చక్కగా నీ వాక్యములు ప్రార్థనలో ఎంతో దైవిక విధానములు ఎదుగుట కొరకు మీ కృప చూపించండి. నేను సేవించడానికి సిద్ధపరచండి. మా ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసురమును గారి స్తోత్రాలు, మీ దాసు ప్రసాద్ గారి స్తోత్రాలు, మీ దాసుల విశ్వాసాన్ని మీరు ఘనపరిచి మహిమ పొందండి. మా ప్రభా మరి కుమారుడు ప్రవీణ్ దిన విషయంలో మీరు చూపిన ఉపకారం కొరకు స్తోత్రాలు. మా ప్రభా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. బిడ్డ యొక్క గర్భఫలం కొరకు స్తోత్రం. నైనా దీనాన్ని మీరు కనికరించి మంచి ఆరోగ్యములో ఉంచి నీ కొరకుగా ఆ గర్భఫలమును ఆశీర్వదించి కృపలో భద్రపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుమార్తె అశ్విని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డ జ్వరము కాఫ్కు బలహీనత గురైనట్టుగా విడుదల ప్రసాదించు ప్రభా. నీ ప్రశస్త రక్తం చేత ప్రతి ఇన్ఫెక్షన్ కడిగి శుద్ధీకరించండి. సంపూర్ణ స్వస్థతరాలుగా నింపని మీరే మంచి ఆరోగ్యం చేత ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. తన ఉద్యోగ బాధలు మీరు సహాయం చేయండి. మా దేవా దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. కుమార్ డేవిడ్ మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. గవర్నమెంట్ జాబ్ కొరకు తాను ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస మీరు ఆశీర్వదించి నీ మహిమ కొరకుగా ప్రభా తన ప్రయత్నమును ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇలా మీ దాసుల యొక్క తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు, తోబుట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోకన్న మేరీ నయమిస్తారు పిల్లలు నాయన సాధు షోలం ఆ రీతిగా
తండ్రి అబిగేల్ కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ దాసునికి ఆరోగ్యము మరి మంచి దృష్టి కలిగినట్లుగా మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మీ సహాయం కృపను దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించండి. ఆ రీతిగా ప్రభువా, రాజు బ్రదర్ మార్తమిస్తారు వీళ్ళ శారస్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేవా, దయతో మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయి తండ్రి, సహాయం చేయి. ఆ రీతిగా నీ మహిమా కార్యం జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అనురాధమ్మ, థామస్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. జయమ్మ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, నీ మహిమార్థమై దాసుల సుజాతమ్మ గారికి జ్ఞాపకం చేసు. రంగయ్య గారు మా ప్రభువా, వారి రక్షణ కొరకు తండ్రి, తడిత శైలేందరు అనుమడి కొరకు ప్రార్థన చేస్తారు. ఋతు రాకేష్ కొరకు ప్రేమించి మరొక ఫలం అనుగ్రహిస్తున్న ప్రభువా, ఋతు నీ కృపలో కాపాడబడటానికి కొరకు మీ కృప చూపించండి. సాల్మన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం జరిగించు. ఈ రీతిగా ప్రియతండ్రి, మీ దాసులు సుధీర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంతమంది జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. నీవే నీ గొప్ప కార్యం జరిగించు. సమాధానకర్తవు ప్రభు. ఈ యొక్క పరిస్థితులన్నీ వెరిగిన దేవుడు కనుక ఈ దాసుల పిల్లల యొక్క మనస్సును మీరు మార్చి ప్రేమ యందు ప్రభు తిరిగి కుటుంబంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా స్వాతి రాజధాని యొక్క సమస్య మేము పరిష్కరించండి, సహాయించని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల యొక్క తల్లిగారి కొరకు, తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నా. నీవే నీ మయం కొరకు మరి విశ్వాసం గణపరిచి బలపరచండి. అలియాబాదులో మీ దాసులు ప్రభా, మరి అక్కడ ఉంటున్నటువంటి చిన్న మంద పరిచర్యను మీరే ఆస్వాదించి ఆ గ్రామాన్ని మీరు దర్శించి మరి మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, నీ మహిమ కొరకుగా ఒక్కొక్క అద్భుతమైన కార్యం గ్రామంలో జరిగించిన ఆయన ప్రజలు నిశ్చయం రావడానికి కొరకు, వారికి సమస్యలు నీకు మొరపెట్టుకోవడానికి కొరకు తండ్రి నువ్వు కార్యం జరిగించవా ప్రభా, కార్యం జరిగించు. మీరు తమ మనసును మార్చి అక్కడ జరుగుతున్న మందిరంది ప్రభా ఏది కూడా డిస్టర్బ్ చేయకున్నట్లుగా మీరే బిడ్డ మంచి మనసు దయచేసి ప్రార్థిస్తున్నా. కృప చూపించండి. ఇలాగున అలియాబాద్ పరిచయ విషయంలో రాబో దినాలు ఎలా ముందు కొనసాగాలో మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీతో శ్యామల గారి స్తోత్రాలు, ముగ్గురు కుమార్తెల కుటుంబాల గారి స్తోత్ర, సుకన్య అనిల్ పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునీల వెంకటరమణ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, దయతో కరుణించు. భాస్కర్ల వెంకటరమణ రక్షణ కార్యం జరిగించు. దయలు తండ్రి, ఆ రీతిగా నీ వాక్యమును చదువుట కొరకు వారి హృదయాన్ని ప్రేరేపించు. రాయబడినటువంటి వాక్యానుసార రక్షణ వారు అనుభవించినట్లుగా ఏదో ఒక రీతిగా మేము బయలుపరుచుకొని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి మా ప్రభువా. ఈ రీతిగా నివృత్తమైన ఉద్దేశాలు సంపూర్ణ నెరవేర్చుకొని మహిమ పొందండి. మీ దోస్తుల విశ్వాసాన్ని గనపరచండి. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం, సూచన మా వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ ప్రభువా, మీ దాస్తాలు ఉద్దేశించిన కొరకు స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోరండి. వారి యొక్క పిల్ల మీరు కనికరించుము. అభిషేక్ లిడియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెండు మంచి ఆరోగ్యం వచ్చు, క్షేమకర కానుకలు సిద్ధపరచని ప్రార్థిస్తూ ఉద్యోగ బాధ్యతలు సాయం చేయండి మా ప్రభువా.
దయతో మీరే జ్ఞాపకం చేసుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. తల్లి కుమార్తె రేచల్ విషయంలో కూడా నీ నమ్మకం రుజువు చేసుకొని మహిమ పొందండి. మీ దోషులకు తల్లి గారి కొరకు తోబుట్టుకులు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించు రాష్ట్రాలు జ్యేష్ఠ తల్లి కుమారుడు వివేక్ యొక్క అక్రమ తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. మా యొక్క విశ్వాసాన్ని గణపరిచి మెడిచేది ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు రాలేకపోయిన బిడ్డలు మీరు కనికరించండి. మీ దోష భూషణ కుమారు స్తోత్రాలు గగరాజు గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కిరణ కుమారు రమ్య మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా అలాగున నీ మహిమ కొరకుగా హేమకుమారి విషయంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుమారుకుని రక్షణ ప్రేమను తెలుసుకున్నట్లుగా మీ కార్యం జరిగించండి. కుటుంబంతా రక్షించమని కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా ఈ మహిమార్థమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా భాగ్యము కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న సరిగ్గా మీరు నడిపించండి. వారికి ఉన్నటువంటి ప్రతి హక్కల నిమిషం తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి మీరే సహాయం చేయండి. ఈ ప్రకారంగా చాలా చూపరుచుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి నీ చిత్తమైతే 16 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దేవుళ్ళు ప్రత్యేకుడు జరగనైనట్టుగా మీ దేవదాస్ గారిని మరి యొక్క సోదరు ప్రభు బలపరిచి నీవే నీ మహిమ కొరకు వాడుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఫిల్దెల్ఫియాలో ప్రభు అని చిత్తమైతే 26వ తారీఖు బ్యాప్టిజం కలిగి ఉండే విషయంలో సిద్ధపాట్లు సహాయం చేయండి. రక్షించబడి ఎవరి బిడ్డలందరినీ కూడా నీ మహిమ కొరకుగా సాక్షులుగా నిలబెట్టుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా మరి చెప్పాల్లో VBS విషయంలో మీ కృప చూపించు. నీ మయమార్థమయ పరిచయం మీరు వదిలి చేయవలసి ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మీ దాస్టాండ్ గారు మీ దాస్తారు వారితో కలిసి పరిచయం చేసే సహదాసులు పరిచారకులు పరిస్థితులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభువా నీ మహిమ కొరకుగా ప్రతి స్థలమున్నటువంటి మీ దాసులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. హెబ్రోన్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘ పరిచయం మీరు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ ప్రభువా దయతో మీరు జ్ఞాపకం చేసుకుని లక్ష్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కుమారుడు విజయరామ్ కుటుంబాన్ని సుప్రియమ్మ అరుణబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తోబుట్టును ఇంకా రక్షకుడు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ సుమీర్ గారు ప్రార్థిస్తున్నాం. దాస్తులు మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్న కరుణించినైనా కరుణించు. సుమీర్ బ్రదర్ కూడా ఆత్మీయంగా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు వరును ఆర్థిక కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న వయసులో దేని కృపలో వారిని చక్కగా ప్రభా సృష్టిగా నిన్ను స్మరించడం కొరకు నిన్ను సేవించటకు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ప్రియ తండ్రి అవసరతలో ఉండే నిమిత్తం ప్రార్థించిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. నీ గొప్ప కార్యం బలమైన కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి మీ సహాయం కృపను కోరుచుంటు నూతన సంవత్సరంలో నూతనంగా ఎలా మీరు సేవించాలో మీ పరలోక ప్రత్యక్షత మంచి మాలను మాకు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారు ఒక్కొక్కరి భారములు మీరు భరించమని వేడుచుంటున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభా నీ
మా దేవ దయతో మీరు జ్ఞాపకం చేసుకోరు. గత కాలం అంతటి ధరించబడిన స్వార్థ పరిచర్య, పలు రకాల పరిచర్య సైతాడు విత్తమైనటువంటి వాక్యం ఎత్తుకొని పోకుండా ప్రజల హృదయాల్లో ఫలించినట్టుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి తండ్రి, మీ సహాయం దయచేయండి. మా దేవా మమ్మల్ని తగ్గించుకొని చూని హెచ్చిస్తూ పూజిస్తూ ఈ దినమంతా సిద్ధపరచుమని ఈ రీతిగా నీ మహిమార్థమైన కార్యాన్ని మాలో మా ద్వారా పరిపూర్ణంగా జరిగించిన స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ ఎవరి మిత్రం ప్రార్థించడం మర్చిపోతున్నాను. మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసంగా మనతోను సర్వలోకల సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.